వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు 10th క్లాస్ ఐసిఎస్సి ముఖ్యమైన వ్యాకరణాంశాలు. క్రింద గీత గీసిన పదాలకు సరైన పర్యాయ పదాలు వ్రాయండి. సముద్రాన్ని లంఘించడం ఒక్క హనుమంతుడికి సాధ్యమైనది. సముద్రాన్ని అనే పదానికి పర్యాయ పదాలు అంబుధి, కడలి. అలాగే కర్షకుడు అంటే రైతు, హాలికుడు. మహి భూమి, ధర, వసుధ. తాలిమి ఓర్పు, క్షమ. విప్రుడు బ్రాహ్మణుడు, బాపడు. సౌధము మేడ, భవనము. రంభాఫలం అరటిపండు, కదళీఫలం. ఆవళి వరుస, శ్రేణి. మధుపాలి తుమ్మెద, బంబరం. గేహము గృహం, సదనం. తుద చివర, కడ. తీరం దరి, ఒడ్డు. సంకల్పం నిశ్చయం, శ్రద్ధ. రంధ్రము బిలము, కన్నము. కీర్తి యశము, ఖ్యాతి. క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి వ్రాయండి. కోపము అనర్థములకు దారితీయును. కోపము అనే పదానికి వ్యతిరేక పదం శాంతము. ప్రతి పనిని వివేకులు ఆలోచించి చేస్తారు. వివేకులు అనే పదానికి వ్యతిరేక పదం అవివేకులు. అలాగే సంకల్పం నిశ్చయం, శ్రద్ధ. రంధ్రము బిలము, కన్నము. కీర్తి యశము, ఖ్యాతి. క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి వ్రాయండి. కోపము అనర్థములకు దారితీయును. కోపము అనే పదానికి వ్యతిరేక పదం శాంతము. ప్రతి పనిని వివేకులు ఆలోచించి చేస్తారు. వివేకులు అనే పదానికి వ్యతిరేక పదం అవివేకులు. బలవంతుడు, బలహీనుడు. బాహ్యము అంతరము. స్నేహము వైరము. ఉత్తములు అధములు. ఉష్ణము శీతలము. శత్రువు మిత్రుడు. దుర్గతి సద్గతి. కృతజ్ఞుడు కృతజ్ఞుడు. కృతజ్ఞుడు ఇస్తే కృతజ్ఞుడు రాయాలి. అమృతము విషము. ఐకమత్యం అనైకమత్యం. నిజం అబద్ధం. మానవత్వం దానవత్వం. బరువు తేలిక. క్రింద గీత గీసిన పదాలకు సరైన విడదీసిన పదాలను గుర్తించి వ్రాయండి. వాల్మీకి గొప్ప మహర్షి. మహర్షి అనే పదాన్ని విడదీస్తే మహా ప్లస్ ఋషి. దైవానుగ్రహం ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. దైవానుగ్రహం విడదీస్తే దైవ ప్లస్ అనుగ్రహం. దేవాలయం దేవా ప్లస్ ఆలయం. గంగోదకం గంగా ప్లస్ ఉదకం. దేవర్షి దేవా ప్లస్ ఋషి. ఏకైక ఏకా ప్లస్ ఏక. రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు. గౌరీస గౌరీ ప్లస్ ఈశ. రాజర్షి రాజా ప్లస్ ఋషి. పరమేశ్వరుడు పరమా ప్లస్ ఈశ్వరుడు. లతాంతము లత ప్లస్ అంతము. శివాలయం శివ ప్లస్ ఆలయం. వసుధైక
వసుధ ప్లస్ ఏక, ఏకైక, ఏక ప్లస్ ఏక. విద్యాభ్యాసం, విద్య ప్లస్ అభ్యాసం. అక్షర దోషాలు లేకుండా రాయడం కొన్ని పదాలు ఎలా రాయాలో చూసుకోండి.